అమరావతి రీలాంచ్ కు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ రాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2:55 గన్నవరంలో ల్యాండింగ్ అవనున్నారు. 3:30 నుంచి అమరావతి రీలాంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మోదీ కోసం సిద్ధంగా ఉన్నాయి హెలికాప్టర్లు. మనకు దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. గన్నవరం నుంచి 4 హెలికాప్టర్ల కాన్వాయ్ తో అమరావతికి మోదీ రానున్నారు. 3:15 హెలికాప్టర్లో అమరావతికి, 3:25 సభా వేదికపైకి ప్రధాని రాబోతున్నారు. మోదీకి స్వాగతం పలకనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులు. గన్నవరం నుంచి అమరావతి వరకు 8,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 3:30 నుంచి 4:45 వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. అమరావతి పనులను పునః ప్రారంభించబోతున్నారు ప్రధాని. మరి కాసేపట్లో 5:15 గన్నవరం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు ప్రధాని మోదీ. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? మరి కాసేపట్లో ప్రధాని మోదీ గన్నవరంలో ల్యాండింగ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది నిమిషాల్లోనే మోడీ గన్నవరంలో ల్యాండ్ కాబోతున్నారు. అక్కడి నుంచి అమరావతికి సరిగ్గా 3:15 చేరుకోబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు కూడా అమరావతిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి వెళ్ళబోతున్నారు. నేరుగా ప్రధానిని స్వయంగా ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి వెంట పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. కేవలం 1/2 కిలోమీటర్ దూరమే అయినప్పటికీ కూడా మధ్యలో రోడ్ షో లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు ప్రధానికి స్వాగతం పలకడం, ప్రధానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ప్రధాని గతంలో ఒక రోడ్ షో లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు, కానీ దానికి ఈసారి సెక్యూరిటీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కారణంగా కేవలం కారులో నుంచి ఆయన అభివాదం చేసి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే లక్షలాదిగా జనం అమరావతి చేరుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. లక్షలాది మందికి పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న వారికి ఆహారాన్ని అందించడం కావచ్చు, వాళ్ళకి అవసరమైన మంచినీటిని అందించడం కావచ్చు పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంగా కనిపిస్తుంది. దాదాపుగా ప్రస్తుతం 43 డిగ్రీల సెల్సియస్ హీట్ ఇక్కడ ఉంది. ఎంత ఉష్ణోగ్రత ఉంది, ఆ ఉష్ణోగ్రతలో కూడా అంతకు మించిన ఆశతో, అంతకు మించిన ఆకాంక్షతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. ఒక మహానగరాన్ని నిర్మించడానికి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమం కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా దీని మీదే ఫోకస్ చేస్తుంది. కేవలం రాష్ట్రం మొత్తమే కాదు, జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరి దృష్టి ప్రస్తుతం అమరావతి మీద నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అమరావతిలో ఏం జరగబోతోంది, అమరావతిలో జరుగుతున్న రీలాంచ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి పూర్తి హామీ ఇచ్చిన నేపథ్యం కావచ్చు, చేస్తున్న ఆర్థిక సహకారం కావచ్చు, అంతకు మించిన ఇంకా మరిన్ని ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం కావచ్చు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలు ఇట్లాంటిది ఏదైనా ఉంటుందన్న ఉద్దేశంతో మొత్తం దేశం మొత్తం అమరావతి వైపే ప్రస్తుతం ఫోకస్ చేస్తుంది. ప్రధాని పర్యటన మీదే అందరి దృష్టి ఉన్న నేపథ్యం, విజయవంతంగా సభ జరుగుతుండడానికి అవకాశమైన అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తయ్యాయి.